హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ మన హోమ్ టూర్లో భాగంగా నా దేవుడి గదిని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, ఏం చేశాను అనేది చూపిస్తాను. మా ఇల్లు గొప్పగా ఉండదండి, కానీ అందంగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అనుకున్న బడ్జెట్ మించొద్దు, ఉన్న బడ్జెట్లో వీలున్నంత కంఫర్ట్గా డే టు డే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా ఆలోచించి చేసుకున్నానని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్గా డిజైన్ అనేది ఎవరికైనా ఆర్కిటెక్ట్స్ ఒకే రకంగా ఇస్తారు. బట్ మనము ఆలోచించి మనకి ఇలా కావాలి, ఇది కావాలి అని చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు గీతలు గీసిస్తారనమాట. సో అది విషయము. మన దేవుడి రూమ్ వచ్చేసి డోర్ అయితే 7 అండి, నాకు తెలిసి 7 to 8 అలా ఉంటుంది రూమ్ అంతా కూడా. దాంట్లో ఏం చేశానంటే ఈ లైట్ అయితే పెట్టించుకున్నాను. ఎందుకంటే 24 hours మన దీపం కొంచెం అటు ఇటు అయినా సరే లైట్ అనేది వెలగాలి, లైట్గా ఉండాలనేసి ఆ ఎల్లో కలర్ బల్బు పెట్టాను. అండ్ దీపం వచ్చేసి ఇది అఖండ దీపం అండి. నేను ఇది 2006 నుంచి పెడతాను. అఖండ దీపం అన్నాం కదా అని మరీ సెంటిమెంటల్గా అయితే ఏం ఫీల్ అవ్వను. వీలున్నంత వరకు దీపం ఉండేటట్టు చూసుకుంటారనమాట. మనం అట్లా ట్రావెల్ చేసి కొంచెం అటు ఇటు అయినప్పుడు ఇబ్బంది అయినప్పుడు కూడా పెద్దగా సెంటిమెంట్ లాగా అయితే ఫీల్ అవ్వను అనమాట. సో నేను యాక్చువల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నాకు మెయిన్ దీపాల కంటే కూడా ఒక కార్నర్లో ఒక దీపము సన్నగా వెలుగుతూ ఉంటుంది అనమాట. ఆ రౌండ్స్ తిరిగినప్పుడు ఎందుకు అది బాగా నన్ను అట్రాక్ట్ చేసేది ఆ దీపం. సో రెగ్యులర్గా పెద్ద పెద్ద చెమ్మెలు పెట్టి ఆ వెలుగుల కంటే కూడా లోపల గర్భగుడిలో ఒక చిన్న దీపము 24 hours వెలుగుతూ ఉంటుంది టెంపుల్స్లో. సో ఆ అఖండ దీపం అనేది నాకు మంచిగా అనిపించింది ఎందుకో. సరే మన ఇంట్లో ఎందుకు పెట్టుకోవద్దు అనేసి, అంటే ఇంత పెద్ద దేవుడి రూమ్ ఉంది కాబట్టి పెట్టుకున్నారు అట్లా అనుకోవద్దు. ఎందుకంటే చాలా చిన్నగా ఒక టేబుల్ మీద చిన్న షెల్ఫ్లో ఉన్నప్పటి నుంచి కూడా మనకి దీపం అలా వెలుగుతూనే ఉందన్నమాట. పెద్ద ఒత్తి వేస్తాను అందులో. సో పెద్ద ఒత్తి వేసేసి డైలీ కూడా మార్నింగ్ ఈవినింగ్ ఇలా పట్టుకొని, ఈ ప్లక్కర్ లాగా ఉంది ఇలా పట్టుకొని కొంచెం పైకి అనేసి కొంచెం కూడా తీసేసి మళ్ళీ నిండుగా ఆయిల్ పోస్తాను అనమాట. సో అలా ఆ ఒత్తి అయిపోయే వరకు కూడా అలాగే కంటిన్యూ చేస్తాను. ఒత్తి అయిపోయాక మళ్ళీ అంతా క్లీన్ చేసేసి ఆయిల్ ఫుల్గా పోసేసి, మీకు చూపిస్తూ ఉంటే ఒలికిపోయింది ఆయిల్. అదర్వైజ్ నీట్గా ఉంటుంది కింద. ప్లేట్ మాత్రం ఆల్టర్నేట్ డేస్ ఎలా మారుస్తూ ఉంటానన్నమాట. సో దట్ మనకు నీట్గా ఉంటుంది. ఒత్తి అయిపోగానే లేదంటే వీక్లీ వన్స్ ఈ పెద్ద దీపాన్ని మొత్తం క్లీన్ చేసుకుంటాను. అండ్ కింద వచ్చేసి డోర్లు బయటికి లాగకుండా ఏం చేశానంటే ఇలా మనకు స్లైడింగ్ డోర్స్ పెట్టించుకున్నాను. సో ఆ బ్లాక్లో మొత్తం నేను ఆయిల్స్ అలాంటివి పెట్టుకుంటాను. సో ఈ బ్లాక్లో ఏంటంటే ఇలా అగరబత్తులు, స్టోరేజ్, ఒత్తులు, కుంకుమ, పసుపు అలాంటి స్టోరేజ్ అంతా కూడా ఈ బ్లాక్లో వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రా ఉండే మన దీపాలు కానీ ఫెస్టివల్స్ అప్పటికి మనం కొన్ని ఎక్స్ట్రా దీపాలు అలా కొనుక్కుంటూ ఉంటాం కదా, అగరత్తుల స్టాండ్ అవన్నీ కూడా, అండ్ కలశము పూజప్పుడు ఎప్పుడన్నా సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నప్పుడు కలశం అవన్నీ మనకు చాలా ఉంటాయి. చిన్న దేవుడి సామాన్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి దానికి ఈ ప్లేస్ అన్నమాట. మన కలశాలు, ప్లేట్లు అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటాను. సో ఈ కింద బ్లాక్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అక్కడ ఆయిల్స్ అవి పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు అఖండ దీపం కాబట్టి 4 liters ఆయిల్ పడుతుందండి. సో నాకు అనిపించేది స్టార్టింగ్లో 4 liters అట్లా అనిపించేది, కానీ సో మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాము, అందులో కొంత తగ్గించుకుంటే పెట్టుకోవచ్చు అనిపించి ఆ టైంలో 2006లో నేను స్టార్ట్ చేశాను అనమాట. సో అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ప్లస్ మనకు డైలీ వాడుకోవడానికి దీపాలకు నూనె కావాలి, అవన్నీ కూడా అందులో స్టోర్ చేసేస్తాం. మధ్యలో ఒత్తులు అవన్నీ ఉన్నాయి, అగరబత్తులు, ఒత్తులు, పసుపు, కుంకుమ. ఇట్లా లాస్ట్ దాంట్లోనేమో దీపాలు అవి ఉన్నాయి చెప్పాను కదా కొంచెం. ఇందులో ఏం చేశానంటే ప్లాట్ఫామ్ వేయించినప్పుడు జనరల్గా అందరు ఈక్వల్గా ఇలా వేపిస్తారు. అలా కాకుండా ఏం చేస్తానంటే 3 స్టెప్స్గా వేసామన్నమాట మనం. ఇక్కడ చూడండి, ఇది డౌన్ ఉంది, ఇక్కడ ఒకటి డౌన్ అనమాట. ఇది కరెక్ట్ కొలత పెట్టి తీసుకున్నాను. ఏంటంటే మనకు దగ్గర బాబా ఫోటో ఒకటి లైఫ్ సైజ్ ఫోటో ఉంది కాబట్టి హైట్ అక్కడ దాకా వస్తుంది అనేసి కంఫర్ట్గా పెట్టించేసాను. ఈ లెంత్ అంతా కూడా డైలీ మనం దీపాలు పెట్టుకుని అన్ని దేవతల
ఫోటోలు కానీ విగ్రహాలు కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఈ ప్లాట్ఫామ్ మాత్రం ఎస్పెషల్గా ఏంటంటే మామూలుగా ఒక బాబా ఫోటో ఒకటి పెడతాను. బట్ ఏంటంటే ఇది ఏం ఆలోచించి చేయించుకున్నానంటే, మనకు వినాయక చవితి వస్తుంది, లక్ష్మీదేవి పూజ వస్తుంది, మధ్య మధ్యలో చిన్న చిన్న పూజలు పెట్టుకుంటూ ఉంటాం ఏదైనా సరే. అలాంటి టైంలో ఇక్కడ బాగా వస్తుందని సెట్ చేసుకున్నాను. అయితే దానికి స్పెషల్గా ఒక చిన్న డిజైన్ చేశాను, చూపిస్తాను మీకు. మనకు వినాయకుడి పూజ కానీ అమ్మవారి పూజ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే చుట్టూతల చక్కగా అరటి పిలకలు పెట్టుకుంటాము, లేదంటే పాలవెల్లి 4 కర్రలు పెట్టేసి పాలవెల్లి కడతారు. అలా డిఫరెంట్గా అలంకరణ చేసుకుంటాము. సో అలంకరణ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం ఆ సైడ్కి అవన్నీ పెట్టుకోవాలి, కొమ్మలు పెట్టుకోవాలి, పూల కొమ్మలు పెట్టుకోవాలన్నప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే ఒక చిన్న డబ్బాలో కొంచెం ఇసుక వేసేసి అందులో కుచ్చి పెట్టుకుంటాం కదా. సో నాకు చాలా బద్ధకం కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసుకోవడానికి సో ఇంట్లో ఒక చిన్న షెల్ఫ్లో దేవుణ్ణి పెట్టుకున్న ఇలా చేసుకోవచ్చు. పెద్ద దేవుడి రూమే ఉండాల్సిన అవసరం లేదు. బట్ కన్స్ట్రక్షన్ టైంలోనే మనం చేసుకుంటే ఏంటంటే కొంత కన్వీనియంట్ ఉంటుంది మనకి. సో చూడండి ఇక్కడ ఎలా చేశానంటే 4 sides 4 holes పెట్టించాను అనమాట ఈ స్టోన్కి. సో కింద స్లాబ్ లాగా వేసేసి ఈ స్టోన్ కూర్చోబెట్టారు కదా, టైల్స్ కూర్చోబెట్టారు. వీటికి మనకు ఆ టైంలోని టైల్స్ వేసే టైంలో 4 sides హోల్ పెట్టించాను. సో దీన్ని ఏం చేస్తానంటే మామూలుగా ఈ అరటి పిల్లకలు కానీ ఏవైనా సరే పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టేసుకుంటాను. అంటే కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి కూర్చుంటాయి. నార్మల్ టైంలో ఏంటంటే కొన్ని పేపర్లు అలా రౌండ్ చేసి కూర్చేస్తే మనకు డస్ట్ కూడా లోపలికి పోకుండా ఉంటుంది. ఇవి సన్నగుండి సెట్ కావట్లేదు, కానీ అరటి పిల్లకలు పెట్టుకుంటాం జనరల్గా మనము. సో అరటి పిల్లకలను కొంచెం షార్ప్గా ఇక్కడ వైపు షార్ప్గా చేసేసి ఇలా పెట్టేసుకుంటాను అనమాట ఇలా. సో దాన్ని ఇంకా ముట్టే పని లేదు, పెట్టే పని లేదు. 4 వైపులా 4 పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా పెద్ద పందిరి పెట్టుకున్నట్టే ఉంటుంది మనకి. జస్ట్ మీకు చూపించడానికి ఇవి పెట్టాను. కొంచెము అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి వాటిని. అంటే సైడ్కి ఏమన్నా అంటే మన కాడలు సన్నగా ఉంటే కొంచెం కట్టెపుల్లలు ఏదన్నా పెట్టుకుంటే స్ట్రాంగ్గా నిలబడతాయి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఒక డెకరేషన్ ఎంత బాగుంది కదా. ఇక్కడ ఇక ఏ దేవుడిని పెట్టుకున్నా అందంగా కనపడతారు అనమాట. మనకు వైపులా 4 పెట్టగానే మనం ఏదో పెద్దగా అలంకరించుకున్నట్టు కనపడుతున్నాయి మనకి. ఇదనమాట నేను తింగరదాల్లాగా చేసిన ఆలోచనల్లో ఇదొక చిన్న ఆలోచన. అటువైపు కూడా ఉన్నాయి. సో వెనక వైపు పెద్దవి పెట్టేస్తాను. ఎప్పుడైనా ఈ మూలకు ఆ మూలకు పెద్ద అరటి పెట్టేసేసే వరకు మనం బయట నుంచి చూసినప్పుడు ఫుల్ అలంకరించినట్టు కనపడిపోతుంది అనమాట మనకి. సో ఇదొకటి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ఈ పూజా మందిరంలోనే ట్యాప్ పెట్టించుకున్నాను నేను. సో ఎందుకంటే చాలా బద్ధకం కదా మనకి, లేవాలా, పోవాలా, నీళ్ళు తెచ్చుకోవాలా, కడుక్కోవాలా, మళ్ళీ ఆ నీళ్ళు పడేయడానికి బయటికి పోవాలా. ఎట్లా ఉంటుందంటే మనకు సెంటిమెంట్ కొన్నిసార్లు దేవుణ్ణి కడిగిన నీళ్ళు షింకులో పడేయడానికి కొంచెం ఎస్టేట్ అవుతాం. మళ్ళీ ఏ కుండీలోనో బయట మొక్కలకో పోయాలన్నది ఒకటి ఎక్కడ కూర్చుండిపోతుంది మనకి. సో అన్నిసార్లు తిరగాలనా, నేను అన్నిసార్లు లేవాలనా అనేది ఆలోచించి ఏం చేశానంటే వాటర్ ట్యాప్ పెట్టించుకున్నాను. ఆ వాటర్ యూజ్ చేశాక ఏదైతే డ్రైన్ అయిపోతుందో బయటికి వెళ్ళిపోతుందో వాటరు, దాన్ని మాత్రం ఏం చేసామంటే సపరేట్ పైప్ తీసుకెళ్ళి ఒక కొబ్బరి చెట్టు మొదల దగ్గర వదిలేసామన్నమాట. అంటే మనం ఇక్కడ దేవుణ్ణి కడిగిన నీళ్ళు, ఏం కడిగిన నీళ్ళు అయినా సరే డైరెక్ట్గా వెళ్ళి ఆ చెట్టులోకే వెళ్ళిపోతాయి, చెట్టు మొదల్లోకే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇదొకటి ఆలోచించి చేసుకున్నాను. అయితే అది అలా తెరిచి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి మనకి ఇష్టం ఉండదు అట్లా ట్యాప్ కనపడము, అలా ఇష్టం లేదనుకోండి. నాకైతే అది ప్రాబ్లం అనిపించదు. ఎందుకంటే నాకు అక్కడ మూలకు ఒక గంగమ్మ తల్లి ఉన్న ఫీలింగే ఉంటుంది అనమాట. సో జనరల్గా గంగమ్మ తల్లి కూడా దండం పెట్టుకుంటుంటాం కాబట్టి అలా అనుకుంటాను నేను జనరల్గా. బట్ కానీ ఒక్కొక్కసారి అట్లా కనపడొద్దు, లేదంటే ఇక్కడే కూర్చొని మనం ఏదన్నా పూజ చేసుకున్నాము, సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం, ఇంకేదో చేసుకున్నాం అలా అనిపించింది అనుకోండి, నచ్చలేదు, అలా ఓపెన్గా కనపడడం నచ్చలేదు. దానికి కూడా ఏం చేశానంటే ఒకటి క్లోజ్ చేయడానికి ఒకటి చిన్నది చేపించారనమాట. అది ఎలా చేపించారో చూడండి. ఇది చూడండి, కరెక్ట్గా ఏం చేశానంటే ఇలా చేపించారనమాట. చేపిస్తే ఇంకా అది బయటికి కనపడదు, అక్కడ ట్యాప్ ఉందన్న విషయం కూడా మనకు తెలియదు. నేను కొంచెం హైట్ లేపితే కూడా సెట్ అవుతుంది ఇలా. ఓకే,
ఇంతవరకు పెట్టుకున్నా మనకు సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఏంటంటే బయట నుంచి చూస్తే ఇది ఒక షెల్ఫో ఏదో అనుకుంటాం, కానీ అక్కడ ఒక ట్యాప్ ఉందన్న విషయమే మనకు తెలియదు. ఈ వర్క్ వుడ్ వర్క్ జరుగుతున్నప్పుడే సేమ్ ఇదే మెటీరియల్తో ఇది చేపించాలన్నమాట. మనకు అవసరం ఉందనుకోండి, ఇదిగో ఇంతే సింపుల్. అవసరం లేదు, ఇబ్బంది ఉంది, వద్దనుకున్నాము, ఇదనమాట, అలా చేపించాను దాన్ని. వాష్ ఏరియా విషయం అది. అండ్ ఈ రూమ్ను ఎలా ఊడ్చుకుంటాను తెలుసా అండి, మా అత్తమ్మ పెట్టింది ఏంటి కాదు అది. సో యాక్చువల్ కొత్తది పెట్టుకోవాలి, చాలా రోజులు అవుతుంది. పెయింటింగ్ బ్రష్ ఉంది కదా, పెయింట్ చేసే బ్రష్, దీంతో ఇలా ప్రశాంతంగా ఊడ్చుకుంటాను అనమాట. చిన్న చీపురు గట్ట పెట్టబుద్ధి కాదు, అట్లానే వదిలేయలేము, ప్రతిసారి క్లాత్ తొడవలేము కదా. ఇది దేవుడి రూమ్కు పెట్టిన చిన్న బ్రష్ అనమాట. చిన్న బ్రష్ కాదు, చిన్న చీపురు. ఇలా అనమాట, నీట్గా తుడిచేసుకోవచ్చు. మనకేంటంటే ఈ ఎడ్జస్ట్లో ఎప్పుడన్నా మట్టి పడితే కూడా ఇలా అనుకుంటే వచ్చేస్తుంది. అదనమాట అడ్వాంటేజ్. అది మార్చాల, చాలా రోజులు అవుతుంది, కొత్తది తెచ్చిపెట్టుకుంటా. ఇంకా దేవుడి రూమ్కి సంబంధించిన స్పెషల్ ఏం లేదండి. వెనక టైల్స్ జనరల్గా అందరు ఏంటంటే చాలా కలర్ఫుల్గా వేరే దేవుళ్ళవి అలా పెట్టుకుంటారు. నాకు ఎందుకంటే ఇంతవరకు చాలా అనిపించింది ప్రశాంతంగా ఉండాలి, వైట్గా ఉండాలనేసి జస్ట్ ప్లెయిన్గా వైట్ వేసుకున్నాను. ఎవ్రీ దీపావళి టైంలో మిగతా ప్లేస్ కుదిరినా కుదరకపోయినా ఈ దేవుడి రూమ్ వరకు వైట్ వాష్ చేసేసుకుంటాం అనమాట. సో ఫ్రెష్నెస్ ఉంటుంది, బాగుంటుంది మనకి ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఈ దీపానికి ఉండే సెగ ఏదైతే ఉంటుందో కూడా పైదాకెళ్ళి అంత నల్లగా అయిపోతూనే ఉంటుంది అది. సో అందుకు కంపల్సరీ ప్రతి దీపావళి చేసుకుంటాము. అండ్ గడప కూడా ముగ్గులు వేయించుకోలేదు ఇంకా. కానీ ఏంటంటే డైలీ మాత్రము తుడిచేసి ముగ్గు పెట్టి గడప మీద అటు ఇటు ఒక పువ్వులు పెట్టేసి అగరబత్తులు మాత్రం కంపల్సరీ పెట్టిస్తానండి. అండ్ ఎవ్రీ థర్స్డే మామిడి తోరణం మార్చుకుంటాం, కంపల్సరీ మామిడి తోరణము ఎవ్రీ థర్స్డే మారుస్తామన్నమాట. సమ్మర్ కాబట్టి పొద్దున్న కడితే సాయంత్రానికి అవి వాడిపోతున్నాయి. సో మన దగ్గర పూలు ఉంటే వారం వారం పూలు మారుస్తాము. పూలు ఉన్నా లేకపోయినా మన దగ్గర మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి మామిడి ఆకుల తోరణం మాత్రం ప్రతి గురువారం మార్చేస్తామన్నమాట. సో ఎప్పుడు ఫ్రెష్గా కనిపించేటట్టు చూస్తా. చూడండి అలా కట్టేస్తాము. ఆ చిన్న బెల్లేమో నా పెద్ద కూతురు కట్టింది. ఆ గ్రీను ఆ పువ్వు అదేదో తాళ్లతో ఉంది కదా, అది మాత్రం నా చిన్న కూతురు తనే తయారు చేసి కట్టిందనమాట. అట్లా ఇద్దరు కట్టినవి ఉన్నాయి అక్కడ. ఫస్ట్ గృహప్రవేశం టైంలో పూలన్నీ కొనుక్కొచ్చి ఇంట్లోనే వేసేసి ఫస్ట్ తోరణం మాత్రం పూలతోటి కళ్యాణంతో కట్టించిన. ఒకవేళ పిక్కు దొరికితే పెడతాను మీకు, ఓకేనా? సో ఇదండి, ఇంకా దేవుని అంతా క్లీన్ చేసుకోవాలా, పూజ చేసుకోవాలా, మీతో ముచ్చట చెప్తే అవుతుందా నాకు. సో ఓవరాల్గా ఇది, ఎందుకంటే ఇది చూపించాలంటే కంపల్సరీ ఎంత తీయాలి చేసినప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది చూపిస్తే. సో అండ్ ఇంకొకటి, అటు సైడు ఇటు సైడు సాకెట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే జనరల్గా బాబా ఎదురుగ్గా 2 ల్యాంప్స్ 24 hours వెలగడానికి అది పెట్టుకుంటాను. ఈ మధ్యన కొంచెం పాడైందని తీసి పెట్టాను. అండ్ ఎనీథింగ్ డెకరేషన్కి వస్తుంది అనేసి అటు ఇటు సాకెట్స్ పెట్టించుకున్నాను అనమాట నేను. ఇంకా చాలా పెట్టించుకున్నాను కానీ వీటిని క్లోజ్ చేసాను, అవసరం లేదని. అండ్ దేవుడి రూమ్లో ఒక విండో ఉందండి మనకు, బట్ వీళ్ళంత వరకు క్లోజ్ చేసి పెడతాను, గాలికి దీపం అటు ఇటు అవుతుందనేసి. మధ్యలో నుంచి ఒక పెద్ద షాండ్లయర్ ఇచ్చి అందులో దీపాలు వెలుగుతూ ఉండాలని కోరిక. సో ఇలా చాలా 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 ఉన్నాయి. అండ్ డోర్ విషయానికి వస్తే ఇల్లు కట్టే టైంకి నాకు నచ్చిన డిజైన్ చేయించాలంటే అది పర్ఫెక్ట్గా అంటే 7 feet డోరు, అది కూడా ఫోల్డింగ్స్తో చేపియాలా, మంచి డిజైన్ రావాలని అడిగితే నా బడ్జెట్ అప్పుడు సెట్ అవ్వాల. అంటే నేను అనుకున్న డిజైన్కు నా బడ్జెట్ మ్యాచ్ అవ్వలేదన్నమాట. సో అలా వదిలేశాను మనం కంప్లీట్గా. సో మళ్ళీ కుదరలేదు, చేపించుకోవాలా. చాలామంది చెప్తారు డోర్ వేయాలి దేవుడికి, కర్టెన్ అన్న వేయండి అని. కానీ ఎందుకో నాకు ఏం అనిపించిందండి, నాకు అటు ఇటు తిరుగుతున్నప్పుడు దేవుడి ముందు దీపం వెలుగుతుంటే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే కొన్ని పట్టించుకోను,
అట్లా నడిచిపోతుంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఈ మాట చెప్పినందుకు మళ్ళీ కామెంట్ బాక్స్లో బోల్డ్ సలహాలు వస్తాయి, విచ్ ఈజ్ ఓకే. ఇదండి. సో కొన్ని పనులు అట్లా ఆపేసాం, ఎందుకంటే ఉన్న బడ్జెట్లోనే ఇల్లు కట్టుకోవాలి అనేది చాలా సీరియస్గా అనుకున్నాము. ఆ బడ్జెట్ లోపు ఎంతవరకు అయితే కన్స్ట్రక్షన్ అంతవరకు క్లోజ్ చేసి అక్కడికి వదిలేసాము. సో సెక్యూరిటీ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే మెయిన్ దానికి ఇన్వెస్ట్ చేసాం. సెక్యూరిటీ పరంగా ఎంత ఇన్వెస్ట్ చేయాలో దానికి అంత ఇన్వెస్ట్ చేసాము. మొత్తం కెమెరా సిస్టమ్ కానీ, ఫెన్సింగ్ కానీ, ఎక్కడికక్కడ మన ఇంట్లో మనం లేకపోయినా సరే మా మొబైల్స్లో అన్నీ వచ్చేటట్టు సెక్యూరిటీ అంతా కూడా మనకుంది. మోరోవర్ మనదంతా మీకు కనిపించేంత జంగిల్ కాదు ఇది, మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 10 minutes వాకింగ్ డిస్టెన్స్ అంతే. సో అంతకుమించి ఏం లేదు ఇది. ఇదనమాట విషయం. మొత్తం మీద ఈరోజు నేను మన దేవుడి గదిని మీకు చూపించాను. ఏదో తింగరగా ఆలోచించి చేసుకునే డిజైన్లు మీకు చెప్పాను. సో మేబీ అంతకంటే బెస్ట్ సాఫిస్టికేటెడ్గా వస్తున్నాయి, బాగా చేస్తున్నారు. కానీ ఇదనమాట విషయం. మన ఇంట్లో బృందావనంలో నాకు నచ్చినట్టు నేను చేసుకున్న డిజైన్, నా బద్ధకానికి బ్యాలెన్స్ అయ్యేటట్టు, నా ఓపిక లేనితనానికి బ్యాలెన్స్ అయ్యేటట్టు చేసుకున్న డిజైన్. అండ్ చిన్న స్టూల్ మీద కూర్చున్నా కదా, సో ఈ స్టూలు నిజంగా ఈ హైట్ ఇలా పెట్టించానండి. కింద ఉంటే ఎవ్రీడే మన క్లీనింగ్కి ఇబ్బంది. ఇదే ఇంకోటి ఏంటంటే చాలామంది అత్తమ్మ వాళ్ళు సలహా ఇచ్చారనమాట, ముందు అంటే కింద కూర్చొని లేవడం మనకి ఇబ్బంది, ఎక్కువసేపు గంటలు అలంకరణ చేసుకోవడం అది ఇబ్బంది, కాబట్టి కొంచెం హైట్లో కట్టించుకో, మరీ హైట్ వద్దు అన్నప్పుడు నేనేం చేశానంటే ఒక చిన్న స్టూల్ కొనుక్కొచ్చుకొని కాళ్ళు కంఫర్ట్గా ఉండే లెవెల్ చూసుకొని ఇది పెట్టించుకున్నాను అనమాట. అటు కిందికి కాదు, ఇటు పైకి కాదు, పర్ఫెక్ట్గా హైట్ సరిపోతుంది. నేను ఒకవేళ కింద కూర్చున్నా సరే నాకు క్లియర్గా అందుతుంది అనమాట, చేసుకోగలను. అలా చేసుకున్నాను. అంతే, ఇంకా చూపించడానికి ఏం లేదు. ఇలా మన ఇంట్లో నేను చిన్న చేసుకునే అన్నీ ఒకటొకటి చూపిస్తూ ఉంటాను. అందుకే ఏంటంటే టైటిల్లో కూడా థంబ్నెయిల్లో కూడా పెడతాను, స్మార్ట్ హౌస్ టూర్ అని పెడతాను. సో అంటే స్మార్ట్గా చూపిస్తున్నాం అనమాట, ఒక్కొక్క చిన్న విషయాలు చూపిస్తున్నాము, అవి మీకు యూజ్ అవుతాయని చూపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం హోల్స్ పెట్టి అరిటాకులు పెట్టుకోవడానికి అనుకుంటాం కదా, పెద్ద అక్కర్లేదు. షెల్ఫ్లో ఉన్నా కూడా మామూలు షెల్ఫ్లో ఉంటాయి కదా, షెల్ఫ్లో కూడా దేవుణ్ణి పెట్టుకుంటాం. చిన్న ఇళ్ళల్లో అలాగే ఉంటాయి కదా, ఎందుకంటే నేను అపార్ట్మెంట్స్లో చిన్న ఇళ్ళల్లో ఉన్నదాన్నే కాబట్టి నాకు తెలుసు అది. ఆ షెల్ఫ్లు ఓపించుకున్నప్పుడు కూడా 4 sides 4 holes పెట్టుకుంటే కూడా సూపర్ ఉంటుంది మనకు. సో ఇదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.